హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? ఒక్కసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయే సోప్ వచ్చి చార్కోల్ సోప్ అనమాట. చార్కోల్ గురించి మీ అందరికీ తెలిసింది. అది స్కిన్ని బాగా క్రిస్టల్ క్లియర్గా తయారు చేస్తుంది. మనం సన్లో బాగా తిరిగి వచ్చిన తర్వాత ఈ సోప్ యూస్ చేసిన, అదర్స్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్కిన్ డల్గా ఉన్నప్పుడు యూస్ చేసినా కూడా స్కిన్ వెంటనే క్లియర్ అవుతుంది అనమాట. ఏదైతే ట్యాన్ ఉందో అదంతా పోయి చాలా బాగా తయారవుతుంది. దానికి కావాల్సింది మనకి సోప్ మౌల్డ్ ఒకటి ఏదైనా తీసుకోండి, లేదన్నా మీ దగ్గర ఏదైనా బాక్స్ ఉంటే తీసుకోండి. ఆ చిన్న బాక్స్లో మీరు కొబ్బరి నూనెతోటి గ్రీస్ చేసేసుకోండి సోప్ ఈజీగా రావడానికి. అండ్ తర్వాత నేను సోప్ బేస్ తీసుకున్నాను. మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి, కావాలంటే తీసుకోండి మీకు ఏం కావాలో. సో ఈ బేస్ని బాగా నేను డబుల్ బాయిలింగ్ సిస్టంలో దీన్ని బాగా కరిగిచ్చేస్తున్నాను అనమాట. సో ఇది బాగా కరిగిన తర్వాత దీనికి కావాల్సింది మనకి చార్కోల్ పౌడర్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుందండి. సో నేను ప్రతిదీ కూడా లింక్స్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ చూసుకోండి. ఇది 1 స్పూన్ తీసుకున్నానండి. ఈ 1 స్పూన్ చార్కోల్ పౌడర్ని సోప్ బేస్లో బాగా కలిపేస్తున్నాను ఇట్లాగా. సో దీన్ని ఇప్పుడు నేను ఈ మౌల్డ్లో వేసేస్తున్నాను. వేసేసి దీన్ని రెఫ్రిజిరేట్ చేసేస్తాను అనమాట. 1 గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. అండ్ చాలామందికి డౌట్ ఉంది, ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మనకి అది కరిగిపోతుందని. అట్లా ఏమి కరగదండి, జస్ట్ మౌల్డ్ త్వరగా ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే. అది బయట పెట్టినా కూడా వెంటనే అది గట్టి పడిపోతుంది ఆల్మోస్ట్. సో ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మనకి త్వరగా అయిపోతుంది అనమాట వెంటనే. సో అందుకోసం దాన్ని రెఫ్రిజిరేట్ చేస్తాం అంతే. సోప్ బేస్ ఏం చేస్తుందంటే వెంటనే గడ్డ కట్టిపోయినట్టు అయిపోతుంది. ఆ సోప్ అనేది మనకు అసలు కరగదనమాట. సో నేను ఇప్పుడు 1 స్పూన్ వేసుకున్నాను కదా చార్కోల్ పౌడర్, దాంతోపాటు కోకోనట్తో గ్రీస్ చేశాను కాబట్టి మంచి మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సోప్ని మనం ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. సో చూసారు కదా ఎలా అయిందో. సో 1 అవర్ తర్వాత ఈ సోప్ని ఈజీగా ఇట్లా రిమూవ్ చేసేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, సోప్ ఎట్లా ప్రిపేర్ అయిందో, చాలా హార్డ్ కూడా అయిపోయింది. ఒకసారి దీంతో అసలు వాష్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది అనేది. కొంచెం వాటర్ తీసుకొని హ్యాండ్ మీద ఇప్పుడు దీన్ని ఫోమ్ తీసుకున్నాను. స్కిన్ ఎంత క్లియర్గా తయారవుతుందో చూడండి అసలు ఒక్కసారికి. మనకి సోప్ బేస్లో కూడా మనకి ఎటువంటి పారాబెన్స్ లేవండి, అందుకని మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఈ సోప్ని. చాలామందికి భయం ఉంది ఈ సోప్ బేస్ ఏంటి అనేది. అట్లా ఏం లేదు, దీనిలో పారాబెన్స్ కానీ అలాంటివి ఏమి ఉండదు. మనం మంచిగా హోమ్ మేడ్ సోప్ అనమాట, హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ కూడా ఏమీ లేవన్నమాట. సో ఇప్పుడు దీన్ని వాష్ చేసేస్తాను. చూడండి ఒకసారి ఎలా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత క్లియర్గా ఉందో స్కిన్. సో మీరు ఇది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.